ఆల్రెడీ 1 year కంప్లీట్ చేసుకుంది కూటమి సర్కార్. ఈ 1 yearలో అభివృద్ధి సాధించిన నిర్దిష్ట ప్రణాళికలు ఏంటంటే ఏం చెప్తారు? మీ వాయిస్ రావట్లేదు అజయ్ గారు. ఇప్పుడు యా వస్తుంది, మాట్లాడండి సార్. మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అంకమరావు గారికి అందరికీ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఈ సంవత్సర కాలంలో వాటిలో చాలా వరకు హామీలు నిలబెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే బలమైన నాయకత్వం, ఇద్దరు నాయకులు కలిసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతాయి. ఆయన అనేక కొన్ని ఉదాహరణలు చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆయన ఆలోచన చాలా మంచిది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాల ఇండస్ట్రీస్ తో మాట్లాడటం, ఈ రాష్ట్రానికి అనేక రకాల ఇండస్ట్రీలు తీసుకురావడం జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత పెన్షన్లు 3,000 నుంచి 4,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో రైతు నేస్తం, అదేవిధంగా ఫ్రీ బస్, మహిళలకు చేయూతగా 1,500 రూపాయలు, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి దిశగా రాష్ట్రం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, ఎకానమీ బలపడుతుందో అక్కడి నుంచి సంక్షేమం అందివ్వగలం. కానీ గత ప్రభుత్వం మాదిరి సంక్షేమం పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వాటిల్లో కొంత మేరకు మాత్రమే ప్రజలు అందించి మిగతా వాటిని వాళ్ళ పబ్లిసిటీ పిచ్చితో, వాళ్ళ దోపిడీ విధానంతో లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి నెట్టింది. అట్లాంటి పరిస్థితిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో కలిసి అభివృద్ధి పదంలో నడిపేదానికి శాయశక్తుల ఈ సంవత్సరకాలం ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. ఈ వైఎస్ఆర్సీపీ వీళ్ళకి కళ్ళు చెవులు పనిచేయడం లేదు. వాళ్ళకి ఈ రెండు పనిచేయకపోవడం వలన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కనపడటం లేదు. ఈ రోజు ఏదైతే అనేక సంస్థలని రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈ సంవత్సర కాలంలో అనేక కంపెనీలని ఈ రాష్ట్రంలో గ్రౌండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కేంద్రం సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుపుతారని చెప్పి మేము అందరం నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. రైట్. అంటే అజయ్ గారు, ఎస్ మీరు చెప్తుంది కరెక్టే. ఇప్పుడు తల్లికి 100 అన్ని అమలు చేస్తూ ఉంటారు. సంక్షేమ పథకాల అమలు డెఫినెట్గా అందరూ ఆహ్వానించదగ్గది. అది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి చూసుకుంటున్నాయి. అంటే మెయిన్గా మనకు కావాల్సింది ఇప్పుడు అభివృద్ధి. ఎందుకంటే గత 11 ఏళ్లుగా రాష్ట్రం ఏర్పడి ఉన్నా ఇప్పటికీ ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్ళటం, ఇవన్నీ తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి దిశగా కేంద్రంతో చాలా సహకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏ విధమైన మీకు సమన్వయం ఉందనుకోవచ్చు సార్? ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సమన్వయంతో వెళ్తున్నారు కాబట్టి అమరావతి రాజధానికి 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. పోలవరం పూర్తి చేసేదానికి కేంద్రం సహకరిస్తా ఉంది. వీటికి సహకరిస్తా ఉంది. రాజధాని నిర్మాణం స్టార్ట్ అయింది. ఇక్కడ అనేక ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల మూలన అనేక వేల ఉద్యోగ కల్పన జరుగుతుంది. దాని మూలన రాష్ట్ర ఎకానమీ బలపడుతుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మేము అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు గత 2 నెలల క్రితం అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన అండగా నిలబడటం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా అండగా నిలబడటం వలన ఈరోజు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి. శరవేగంతో వాటిని పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా, రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈ కూటమి పరిపాలన కొనసాగుతా ఉంది. రైట్. ఎస్ అంకమరావు గారు, నమస్తే అండి.